తాజా 30 రోజా టీడీపీలో ఉన్న వైసీపీలో ఉన్న ఒక ఫైర్ బ్రాండ్. ప్రత్యర్థుల మీద విరుచుకుపడుతుంటారు. మాటలతోనే కాకుండా చేష్టలతో కూడా ఆమె హడలెత్తిస్తుంటారు. ఆమెను అభిమానించే వారికి ఈ మాటలు చేష్టలు బాగానే ఉంటున్నాయి, కానీ ప్రత్యర్థులకు మాత్రం రుచించడం లేదు. ఎవరికో నచ్చేలా నేను మాట్లాడను, నాకు నచ్చినట్లు మాట్లాడతా, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అనే తత్వం మన రోజెక్కది. ఈ ధోరణి ఆమెకు సమస్యలు తెచ్చిపెడుతోంది. అసెంబ్లీలో అడుగు పెట్టనీయకుండా చేస్తోంది. గత ఏడాది కాల్మనీ సెక్స్ రాకెట్పై చర్చ సందర్భంగా అసెంబ్లీలో రోజా తన ప్రతాపం చూపించారు. విజయవాడలో కొంతమంది దుర్మార్గులు అధిక వడ్డీకి అప్పు ఇచ్చి దానిని తీర్చలేని పక్షంలో మహిళల్ని వేధింపులకు గురి చేశారు. వారి చేత బలవంతంగా శృంగారం చేయించారు. దీనిపై అప్పట్లో పెద్ద దుమారం రేగింది. చంద్రబాబు మనసులే కాల్మనీ సెక్స్ రాకెట్ను నడిపారని, ఒకరిద్దరు టీడీపీ ఎమ్మెల్యేల ప్రమేయం కూడా ఈ రాకెట్లో ఉందని వైసీపీ విరుచుకుపడింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. ఈ కేసులో పలువురిని అరెస్టు చేశారు. ఈ కేసు చర్చ సందర్భంగా రోజా అసెంబ్లీలో అభ్యంతరకరమైన భాషను వాడారు. అలాగే ఆమె బాడీ లాంగ్వేజ్ కూడా సభ్య సమాజం హర్షించని రీతిలో ఉంది. ఇందుకు ఆమె క్షమాపణ చెప్పాలని అధికార పక్షం పట్టుబట్టింది, కానీ అందుకు రోజా అంగీకరించలేదు. దీంతో ఆమెపై ఏడాది పాటు సస్పెన్షన్ వేటు పడింది. ఆ తర్వాత ప్రివిలేజ్ కమిటీ ఏర్పాటైంది. రోజా అన్యమనస్కంగా తన ప్రవర్తనపై ప్రివిలేజ్ కమిటీ ముందు క్షమాపణ చెప్పింది. టీడీపీ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన ఏర్పాటైన ప్రివిలేజ్ కమిటీ రోజా ప్రవర్తనను తప్పుపట్టింది. ఆమె మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పలేదని, ఆమెపై మరో ఏడాది పాటు సస్పెన్షన్ విధించాలని శాసనసభకు సూచించింది. ప్రస్తుతం రోజా సభకు హాజరవుతున్నారు. ఈ విషయంలో అధికార పక్షం ఏమి చేస్తుందన్నది చూడాలి. సూర్యారావు కమిటీ చెప్పినట్లు రోజాపై సస్పెన్షన్ వేటు వేస్తారా అన్నది ఆసక్తికరంగా ఉంది. రోజా లేకపోతే సభలో డ్రామా తగ్గిపోతుంది, మీడియాకు వార్తలు కూడా తగ్గుతాయి.